భూ సమస్య పరిష్కరించేందుకు రైతు వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కాడు ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆర్ఐ శ్రీహరి సంఖాయపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ కు సంబంధించిన భూమికి పట్టా ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఇక దీంతో లంచం ఇవ్వలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు ఆర్ఐ శ్రీహరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక్కడ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరంపేట మండలంలో నెల్లి శ్రీహరి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన సరే నేను చేపిస్తాను కానీ దీనికి దాదాపు ₹2,00,000 ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ₹2,00,000 అంత చాలా ఎక్కువ అవుతుంది, ఇచ్చుకోలేను అది ఇదని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారంట. రిక్వెస్ట్ చేసుకోవడమే కాకుండా దాంట్లో ఆయన ఏమంటే ఆల్రెడీ నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, నీ ల్యాండ్ పక్కనే అడ్జసెంట్లో నా ల్యాండ్ ఉన్నది, అది 18 గజాల భూమి ఉంది. దాంట్లో ఆ 18 గజాల భూమి ఎట్లయినా నాకు అవసరము, దాదాపు నాకు అబ్జర్వ్లోనే ఉన్నట్టున్నది. అది ఆ 18 గజాల భూమి యొక్క వాల్యూ ఎంత అవుతుందో అన్న కేసులో ఆ వాల్యూ తీసేసి 2,00,000 కింద మిగతాది నాకు ఇచ్చేసి నేను చేపిస్తాను అని చెప్పి అంటే ఆయన